గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వన్మచన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఎప్పుడంటే ప్రాముఖ్యం వచ్చినప్పుడు, ప్రాముఖ్యతకు అవసరంతో సంబంధం లేదు. దేశం మీద ప్రీతి చేత దేశం కోసం ప్రాణం త్యాగం చేస్తున్నాడు. ఏం అవసరం నెరవేరింది? వాడి పెళ్ళంతలు బాగా బతుకుతారా? వాడికి వస్తే దేశం గొప్పదనుకున్నాడు, ఇచ్చేస్తాడంతే. అట్లాంటిది ప్రాముఖ్యం అంటే. అందుకని సాయినాథుణ్ణి కూడా అట్లా ప్రేమించిన వాడు దొరకలేదుట. అది ఆయన చెప్పిన దానికి అర్థం. ఒరే, ఇంతమందిని చూశానురా, నాకు శిష్యుడు అని చెప్పుకోదగిన వాడు ఒక్కడు దొరకలేదు రా అని. అంటే నన్ను గురువు అని చెప్పుకోదగిన వాడు ఒక్కడు లేదని అర్థం. అంటే గురు శిష్య అనే పదాలకు ఏమిటో ఎట్లా ఉంటుందో అర్థం తెలియక లోకం మాట్లాడుతోంది. అది ఒక రామకృష్ణుడికి తెలుసు, ఒక వివేకానందుడికి తెలుసు ఆ మాటకు అర్థం ఏమిటో. వివేకానందుడి అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ భక్తులని భుక్తి లేక వస్తున్నారు. ఒక పక్క వాళ్ళ గురించి తన మనసు తప్పించిపోతోంది. రెండో పక్క రామకృష్ణుడి దగ్గర పొందిన అనుభవం దృష్ట్యా రామకృష్ణ 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 అంటుంది మనస్సు. ఆత్మానుభూతి ఆత్మానుభూతిని జపిస్తోంది, తన్నగలాడిపోతోంది. అప్పుడు రామకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా వాళ్ళ అవసరం అట్లా గడిపించమని జగన్మాతతో చెప్పి ఒక్కరవ చెప్పవయ్యా, వాళ్ళ సంగతి మర్చిపోయి పూర్తిగా నేను ఆధ్యాత్మిక జీవితంలో దిగుతాను అనిపించింది వివేకానందుడి చేత. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎక్కడ అడిగేదిరా, నా వల్ల కాదు అడగటం, నీకు దర్శనం ఇప్పిస్తా, నువ్వే అడుగునా. అట్టగానే జగన్మాత యొక్క సాక్షాత్కారం ఇప్పించాడు. ఏం కావాలని అడిగితే అసలు ఇదేం జ్ఞాపకం లేవు వారికి. ఎప్పుడు ఆయన నీ దర్శనం ఇట్టా నాకు ఉండుగాక అన్నాడు. మెలకు వచ్చిన తర్వాత ఏరా అడిగావా అన్నాడు. ఆరే మర్చిపోయినాను, చూసావా ఇచ్చన్నాడు. ఈసారి మళ్ళా కనిపిస్తాను అడగమన్నాడు. మళ్ళా అడిగితే మళ్ళా మర్చిపోయాడు. మూడోసారి నా అబద్ధం కాలేదన్నాడు. గుర్తుపెట్టుకున్నామన్నా గుర్తుండటం లేదు, అందుకని నా వల్ల కాదు. ఇది ఒక క్షణకాలం చూస్తేనే నీ ప్రాణాన్ని కట్టా ఉంటే నిరంతరం చూస్తుంటే నేనైతే చెప్పేదిరా, నీకెట్ట సిఫార్సు చేసేదిరా అన్నాడు. అందుకని వాళ్ళ అవసరం గడవటం మీద ఆధారపడి లేటది. ఎందుకు కోరాడు, ఎందుకు కావాలన్నాడు? ఆత్మానుభూతిని సవిచూచిన తర్వాత హృదయంలోంచి వచ్చే పిలుపు పేరు గురు. నిర్వచనం అది. పరమాత్మ అంటే ఇదే అనుభూతి అని హృదయంలో తెలిసాక, అంటే తనే పరమాత్మ స్థితిని పొందిన అనుభూతి ఏమిటో ఒక్కసారి పొందాక అప్పుడు హృదయం తా అనుభవాన్ని ఇచ్చిన వాడికి చూసినప్పుడు ఏమనిపిస్తుందో దాన్ని గురువు అంటారు. గు అంటే అంధకారం అని, రు అంటే దాన్ని నిరోధించేవాడు కనుక గురువు అని ఒక నిర్వచనం. ఉన్నట్టుండి లైట్లు పోయాయి అనుకోండి, ఉన్నట్టుండి లైట్లు వచ్చాయి అనుకోండి, ఎంత తేడా, అంత తేడా. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, మనమంతా ఇక్కడే ఉన్నాం, కానీ లైట్లు లేకుంటే ఎట్టా ఉంది, ఉంటే ఎట్టా ఉంది, అంత తేడా రెండింటికి. అది గురువు అనే మాటకు అర్థం. అక్క ఎవడనగలడో వాడు శిష్యుడు. అందుకని మనం ప్రయత్నించవలసింది గురువును గుర్తించడానికి, శిష్యత్వం పొందటానికి. అది మనం ప్రయత్నం చేస్తే మాత్రమే అవుతుంది అంటే శరణాగతి మనం ప్రయత్నం చేస్తే అయ్యేది కాదు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తోందంటే, నీ శరణాగతి చాలలేదు, నీ శ్రద్ధ చాలలేదు, నీ విశ్వాసం చాలలేదు, అందుకని నువ్వు ఇట్టాగే ఉన్నావంటే లోకంలో పరిపాటి అయింది. ఆడేనమ్మ మధ్యలో మీ బది వేసిందిట. పాఠాలు చెప్పడం చేతకాని వాడు వీడు మొద్దులు అన్నట. వాళ్ళకి చెప్పమని నీకు ఉద్యోగం ఇచ్చారు, వాళ్ళకి చెప్పడం నీకు చేత కాకపోతే చెప్పు, అంతేగాని వాడున్న స్థాయికి వెళ్ళి చెప్పు. నీకు చేత కాకపోతే ఇంకోటి చేత అవుతుంది. అంతేగాని వాళ్ళకి పాఠం రాకపోతే నీకు తప్పు, కానీ వాడిని ఎప్పుడు అడక్కు. వాడికి శ్రద్ధ నీకు కలగలేదు అంటే నీ శరణాగతిని చేసుకోలేకపోయావని అర్థం. అందుకని ఆయనకి తిట్లు ఇవన్నీ. గురుత్వం అప్పుడు, శిష్యరికం అప్పుడు. ఈ లోపల మనం చేయగలిగిందల్లా ఒకటే, తృప్తి శాంతుల కోసం మనం తపిస్తున్నాము అని గుర్తించటం. ఏది లేకపోతే జీవితం నిరర్థకమో దానికోసం ప్రయత్నం చేస్తున్నామని తెలుసుకోవటం. ఈ లోపల మనం చేయగలిగిందల్లా దాన్ని అవతల వాళ్ళు ఎలా ప్రయత్నించి ఎలా పొందారో తెలియటం కోసం కొంతమంది జిజ్ఞాసుల యొక్క జిజ్ఞాసను, అన్వేషణను, వాళ్ళ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా చదవటం, దాన్ని పొందిన వారి గురించి చదువుతూ ఉండటం. అందులో మనస్సు ఎక్కడ అబ్బురపడుతుందో అక్కడ కొంచెం వెలుగు కనపడుతుంది. నాకు ఏది రుచి ఉంటుందో ఆ వాసన తగలగానే మా మనస్సు, కళ్ళు ఒకసారి తిరుగుతాయి. అది స్వయంవరం
హృదయం చేసేటువంటి స్వయంవరము. ఆ అనుభూతి కోసం తిరిగేస్తుంది. ఆ అనుభూతిని పొందడం కోసం మనందరికీ కూడా సద్గురు సాయినాథుడు అవకాశం ఇచ్చి తన వైపుకు నడుపు